పెద్దలకి నమస్కారం. ఇప్పుడు తప్పిదాల వెలికితీత ప్రయత్నంలో 100% రాజకీయ కోణం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకి సాగునీరు అందించాలి, విద్యుత్తును అందించాలి, తాగునీరు అందించాలి అనే కీలకమైన అంశాలపైన అత్యంత వేగవంతంగా ఉన్న సమయాన్ని కరోనా సమయం, విభజన సమస్యలు ఇవన్నీ పరిష్కరించుకుంటూ చేసిన వేగవంతమైన నిర్ణయాలలో జరిగిన విజయాన్ని ఇవాళ అబాస్పాలు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నమే. ఛత్తీస్గఢ్ ఎవరి ప్రభుత్వం ఉందండి? ఎవరి ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. లంచాలు అవినీతి జరిగితే మరి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. చెప్పమానండి. వారి నేతలే ఉన్నారు కదా. ఏ ముడుపులు చేసిందో చెప్పమానండి. ఇవాళ బదనాం చేస్తున్నారు కదా. ఈ ముడుపుల ఆంతర్యాన్ని రేపు తేల్చాలి కదా. తేల్చరు. రాజకీయంగా ఒక అభాండం వేయడం, జైల్లో పంపాలి, ఎట్లా కేసులు ఎట్లా పంపాలి, ఈ ప్రాజెక్టులు కట్టేది లేదు, కనీసం వాడు రిపేర్ వస్తే రిపేర్ చేయడం చేత కాదు, కరెంటుని ఇవ్వడం చేత కాదు. ఇక స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. విద్యుత్తుకు సంబంధించి ప్రాజెక్టులను నిర్మాణం చేయలే, ఉత్పత్తి కేంద్రాలు నిర్మించలే, డిమాండ్ తగ్గ విద్యుత్తును అందించడం చేతగాని ప్రభుత్వాలు, గతంలో ఏళ్ళ ప్రభుత్వాలు ఇవాళ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తే ఈ మోటార్లు ఇవి కాదు, ఆ పంపులు అవి కాదు, ఈ పెట్టకుండా ఉండాల్సి ఉండే, ఇంత అప్పులు చేయకుండా ఉండాల్సి ఉండే. ఆ విద్యుత్ మన పెద్దలు కోదండరాం గారు అన్నారు 50,000 కోట్ల అప్పులైంది, ఈ అప్పుల దరిద్రం ఇది కాకుండా ఉండాల్సి ఉంటే అంటే ఏ ఆస్తులు ఎంతైనాయి లెక్కలు కట్టారా? ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని ట్రాన్స్ఫారాలు, ఎన్ని కొత్త లైన్లు, ఎన్ని ఎల్టీ లైన్లు, ఎన్ని ఎస్టీ లైన్లు, ఎన్ని రకాలైనటువంటి విద్యుత్ కేంద్రాలని, ఎన్ని ఆస్తులని ఈ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు సాధించినాం, ఎట్లా కరెంట్ ఇచ్చినాం అనేది వదిలేసి ఆస్తుల అంచనాల్ని, అవునండి ప్రపంచం అంతా కూడా అప్పులేదో చేయనట్టు, అప్పులేదో నేరం అన్నట్టు, అప్పులేదో తెలంగాణ చేసినట్టు, అదేదో అపరిమితమైన పరిమితికి మించి అప్పులు చేసినట్టు పెద్దలు ప్రొఫెసర్ సార్ కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది ఇవాళ వారు రాజకీయ కోణం ఎంచుకున్నారు. ఆ రాజకీయ కోణంలో ఎజెండాల వారు ఉన్నారు. వారు మాట్లాడడం వారి విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. కానీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చినాం. కొన్ని విషయాలలో తవ్వితే మేమన్నా కాంగ్రెస్ పాలన అవినీతి గురించి తవ్వినామానండి? గత ప్రభుత్వాల చరిత్రను వెలికి తీసినామా? ప్రజలకి నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, ప్రాజెక్ట్ అత్యంత వేగవంతంగా ఎట్లా కట్టాలి, రిజర్వాయర్లు ఎట్లా కట్టాలి, పంప్ హౌస్లు ఎట్లా నిర్మించాలి, సాగునీరు ఎత్తు ప్రదేశాలకు ఎట్లా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి మీరు ఇలా అవినీతి మరకగట్టి ఇలా ఒక కమిషన్ వేసి రవీంద్ర గారు మీరు అన్నట్టుగా అత్యంత వేగంగా విద్యుత్ ఇవ్వాలను, వేగంగా నీళ్లు అందించాలని అనేటువంటి సంకల్పాన్ని 100% కరెక్ట్. కానీ ఆ పేరుతో అక్రమాలు లేకుంటే అవకతవకలు రాజకీయం చేస్తున్నారండి. ఆ పేరుతో కేసీఆర్ గారికి మలినం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ పేరుతో కేసీఆర్ గారిని ఇవాళ కోర్టులకి ఈడ్చి, కోర్టులు మెట్లెక్కించి జైలు పంపించాలనే ప్రయత్నం చేస్తారు. ఇది తెలంగాణ ప్రజలకి నచ్చే మెచ్చే విషయం కాదు. మీరు కరెంట్ ఇవ్వండి. అధికారులు కూడా ఇక్కడ రవీంద్ర గారు అధికారులు కూడా ఇగో ఇది చేసాము ఇగో మేము ఎక్కడ అవకతవకలు పాల్పడలేదు, ఆనాడు చాలా పారదర్శకంగానే నిర్ణయాలు జరిగినాయి, చెప్పకుండా ఇదంతా మాకు సంబంధం లేదు ప్రభుత్వం తీసుకు